మనము ఒక కన్యాకి మనం అమ్మవారి ప్రసాదంగా ఇవ్వాలి. తర్వాత విరూపాక్షని తలుచుకొని ఒక బాలకునికి ప్రసాదంగా ఇవ్వాలి. తర్వాత అమ్మవారి తల్లిదండ్రులను తలుచుకొని వారికి పెళ్ళికుల గోత్రికుల వారికి ప్రసాదాన్ని ఇవ్వాలి. 4వ ప్రసాదాన్ని అమ్మవారి మేనత్త గోత్రమైన పునగశిల గోత్రం వారికి ప్రసాదాన్ని ఇవ్వాలి. 5వ ప్రసాదాన్ని అమ్మవారి మేనమామైన మిథునకుల గోత్రికుల వారికి 5వ ప్రసాదాన్ని. ఆ తర్వాత ప్రసాదాన్ని ఆ రోజు ఎవరైతే సేవాకర్తలుగా పూజ చేస్తున్నారో వాళ్ళకి ప్రసాదాన్ని ఇవ్వాలి. తర్వాత 7వ ప్రసాదాన్ని ఎవరైతే అక్కడ ఆ భూమిని అంటే స్థలాన్ని ఇచ్చింటారో, దేవాలయానికి స్థలం ఇచ్చింటారు కదా, ఆ స్థలదాతలకి, ఆ స్థల సేవాకర్తలకు వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని మనకి ఏ విధంగా ఎవరికి ఇవ్వాలి అని అంటే ఆ దేవాలయ ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఎవరైతే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారో ఆ ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని మరుసటి రోజు పూజ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని ఎవరికైతే సంతానం లేదో, పిల్లలు లేకుండా ఉంటారు కదా, వాళ్ళకి అంటే లాభాల గోత్రికులు వారిని తలుచుకొని ఆ ప్రసాదాన్ని వాళ్ళకి. ఇలా 11 ప్రసాదాలు ఒక పద్ధతిని చెప్పింది అమ్మవారు. ఆ పద్ధతిని ఇప్పటికీ చాలా దేవాలయాల్లో మన ఆదివాసీలందరూ కూడా ఇది పాటిస్తూ ఉన్నారు. అంటే కులదేవతను ఏ విధంగా చెప్పిందో ఇలా 11 ప్రసాదాలంతా కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది పాటిస్తూ ఉన్నారు. అలాగా అమ్మవారు చెప్తున్నప్పుడు ఇక ఈ లాభాల గోత్రం అన్నాను కదా, మరి వీళ్ళెలా వచ్చారంటే ఈ 102 గోత్రీకులంతా కూడా ముందుకు వచ్చారు కదా, మేము అమ్మవారితో అగ్నిగుండ ప్రవేశం చేస్తాం, మేము అగ్నిగుండ ప్రవేశం చేస్తామంటూ వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఒక సంఖ్యనిచ్చి వాళ్ళందరూ మేము ముందు అని తోసుకోకుండా ఇదిగో పెళ్ళికుల గోత్రికులకు నెంబర్ 1, 2వది వచ్చేసి ఇంకా మిథునకుల గోత్రికులు, పునగశిల గోత్రికులకు, 3వది ఎలిసెట్ల గోత్రికులకు, 4వది పారాశరస గోత్రికులకు, ఇలాగా అమ్మవారు 102 మందికి గోత్రికులందరికీ కూడా అమ్మవారు ఒక నంబర్ ఇచ్చింది. ఆ నంబర్ ప్రకారమే ఇప్పటికీ మనం పెనుగొండలో చూస్తే అమ్మవారి దేవాలయంలో ఇలా స్తంభాలుగా ఉంది దేవాలయం, పిల్లర్స్గా. అంటే ఒక్కొక్క గోత్రీకుల వారికి గుర్తుగా ఆ ఒక్కొక్క స్తంభాన్ని నిర్మింపచేస్తారు. ఆ స్తంభం మీదనే రాశారు ఆ గోత్రీకులు ఏమేమి తినకూడదు, వాళ్ళు ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఎంత జపం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి, వాళ్ళు ఏ విధంగా దానం చేయాలి, ఇలాగా అనేక మన ఏ గోత్రానికి ఆ గోత్రాల డీటెయిల్స్ అన్ని కూడా ఆ స్తంభాల మీద రాస్తారు. ఇలా అమ్మవారు అన్ని తెలియజేసేసరికి